ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి గ్రామీణ డాక్ సేవకి సంబంధించి బీపీఎం, ఏబీపీఎం డాక్ సేవకు ఉద్యోగాలకి సంబంధించి 21,413 వేకెన్సీస్తో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఆల్రెడీ మన ఛానల్లో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఉంటుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా చూడని వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ కేర్ఫుల్గా చూసేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. కేవలం 10th క్లాస్ అర్హతతో ఎలాంటి రాత పరీక్షలు లేకుండా 10th క్లాస్ మార్క్స్ మెరిట్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఏంటంటే మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి యాక్చువల్గా మనకి అసలు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది, అలాగే సెలెక్ట్ అయితే మనకి ఇది ఎలా తెలుస్తుంది, అండ్ క్యాస్ట్ వర్గా కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలా మరికొన్ని డౌట్స్ సో ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయనటువంటి డౌట్స్ని ఈ వీడియో ద్వారా క్లారిఫై అయితే చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ యొక్క జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ విధంగా మీకు ఒక లెటర్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఇండియా పోస్ట్ వాళ్ళు. సో ఈ విధంగా నాకు ఆఫర్ లెటర్ అనేది వచ్చింది. దీని గురించి మీకు ఫర్దర్గా ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా మనము కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. కాసి యొక్క జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అలాగే డౌట్ క్లారిఫికేషన్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇంకా చూడని వారు మన ఛానల్ వీడియోస్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా అప్లై చేయని వారు అప్లై అయితే చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ అయితే ఇంకా మనకి మార్చ్ 3 వరకు మాత్రమే ఉంది కాబట్టి సో లాస్ట్ డేట్ వరకు అయితే చూడొద్దు. సో మీరు లాస్ట్ ఫ్యూ డేస్లో ఏంటంటే మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే అప్పుడు మీకు అప్లికేషన్ వెబ్సైట్ అనేది ఓపెన్ కాకపోవడం, అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో జాగ్రత్తగా నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను, అది వీడియో చూసేసి కేర్ఫుల్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే అప్లికేషన్ అనేది ఆల్రెడీ సబ్మిషన్ చేసినటువంటి స్టూడెంట్స్ అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ గైస్, మనకి అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇస్తారు. అది ఎప్పటి నుంచి అంటే మార్చ్ 6th నుంచి మార్చ్ 8th వరకు టైం అనేది ఉంటుంది. మార్చ్ 6th, 7th, 8th ఈ 3 డేట్స్లో మనము అప్లికేషన్ ఏదైతే మిస్టేక్స్ చేసామో అప్లై చేసేటప్పుడు వాటిని మనము ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత అది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే అది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి స్టేజ్ 2 అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లై అని చెప్పేసి అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మీరు సెకండ్ ఏదైతే ఉందో అప్లికేషన్ స్టేటస్, సో దానిపైన క్లిక్ చేసి మీకు ఏదైతే మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి నెంబర్ ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిషన్ చేస్తారో అది ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే మీరు అందులో చెక్ చేసుకోవచ్చు అసలు మీరు ఏమేమి ఫిల్ చేస్తారు డీటెయిల్స్ అన్నీ కూడా అందులో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు వీలైతే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే చాలామంది ఫీ పేమెంట్ చేసేటప్పుడు కూడా సో మీరు ఫీ అనేది పే అయిందా లేదా అని చెప్పేసి కూడా ఫీ స్టేటస్ని కూడా ఫీ అనేది పే అయిందా లేదా అని చెప్పేసి కూడా ఫీ స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు చాలామంది ఇంకోటి అడుగుతున్నారు, నేను వేరే స్టేట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఒక స్టేట్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ వేరే స్టేట్కి అప్లై చేసుకోవడానికి కుదరదు. ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఒకవేళ తెలంగాణ సెలెక్ట్ చేస్తే అందులో చాలా డివిజన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు ఏదైనా ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మల్టిపుల్ డివిజన్స్కి అప్లై చేసుకోవడానికి కుదరదన్నమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అన్ని డివిజన్స్ ఒకసారి చెక్ చేయండి. సో చెక్ చేసి ఎందులో ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి అనుకుంటే ఆ డివిజన్కి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ ట్రిక్ కనుక మీరు పాటించినట్లయితే మీకు ఈజీగా ఈసారైనా మీకు ఆ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీడిఎస్ జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా కొన్ని టిప్స్ అయితే చెప్పాను. సో ఈసారి మనము ఏ సర్కిల్స్కి అప్లై చేయాలి అనేది సో అది మీరు వీడియోస్ చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ అనేది ఇచ్చారు ఇక్కడ. హెల్ప్ డెస్క్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, హెల్ప్ డెస్క్ అని చెప్పేసి. సో దానిపైన క్లిక్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా మీరు ఏదైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేసినా వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు క్లారిఫై అనేది చేయడం అయితే జరుగుతుంది.
అయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఏమేం ఆప్షన్స్ని మనకి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే నేమ్, అలాగే ఫాదర్ నేమ్, ఆధార్, వెదర్ ఎంప్లాయర్, ఎన్ఓసి అవైలబుల్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, దాంతోపాటు మనకి ప్రిఫరెన్సెస్ ఏవైతే పెడతామో సో ప్రిఫరెన్సెస్కి సంబంధించి ఇలా ఇవి మనము చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫర్దర్గా మీకు అప్డేట్ ఇస్తాను మీకు మార్చి 5th రోజు అసలు మనము ఏమేమి ఎడిట్ చేసుకోవాలనేది. సో మనకి ఫర్దర్గా ఏమైనా చేంజెస్ చేస్తే దానికి సంబంధించి కూడా మీకు ఇంటిమేషన్ అనేది చేస్తాను. ఇక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి అసలు మనకి ఎలా తెలుస్తుంది మనము సెలెక్ట్ అయినట్టు అంటే, మీకు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో వాళ్ళందరికీ కూడా మీకు నార్మల్ ఎస్ఎంఎస్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి నార్మల్ ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. అలాగే మీకు మెయిల్ కూడా పంపించడం అనేది జరుగుతుంది. సో ఎలా వస్తుందంటే ఈ విధంగా డిఓపి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ కంగ్రాచులేట్స్ యూ ఫర్ బీయింగ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడీఎస్ బీపీఎం ఆర్ ఏబీపీఎం, అక్కడ ఏది ఉంటుంది మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తే ప్రిఫరెన్సెస్ని బట్టి అక్కడ వాళ్ళ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అటెండ్ కాండి అని చెప్పేసి ఈ విధంగా మీకు మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి నేను గతంలో 2018 నోటిఫికేషన్కి అయితే సెలెక్ట్ అయితే కావడం అనేది జరిగింది. ఇక్కడ నా యొక్క నేమ్ కూడా చూడొచ్చు. సో లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు మన అడ్రస్ ఏదైతే ఇస్తామో ఆ యొక్క అడ్రస్కి అయితే వెరిఫికేషన్కి అటెండ్ కాండి అని చెప్పేసి వాళ్ళు మనకి పోస్టల్ ద్వారా ఈ యొక్క మనకి లెటర్ అనేది పంపించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మీకు ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళు ఇంటిమేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే మనకి మెరిట్ లిస్ట్ అనేవి రిలీజ్ చేస్తారో అందులో మీరు మీ యొక్క నేమ్తో కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి సెర్చ్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు. అయితే మనకి అసలు ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ జాబ్ రావాలంటే 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే ఓప్స్ పెట్టుకోవచ్చు అంటే, అది మన తెలుగు స్టేట్స్కి సంబంధించింది అయితే, అంటే మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి సంబంధించి సర్కిల్స్లో కనుక అప్లై చేస్తే మాత్రం మీకు 94% ఎబో ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు మన స్టేట్స్ కాకుండా అదర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ చాలా ఉన్నాయి కదా, సో మనకి నార్త్ ఈస్ట్ కానీ జార్ఖండ్ కానీ బీహార్ కానీ ఇలా చాలా సర్కిల్స్ ఉన్నాయి కదా మనకు ఎలిజిబుల్ ఉన్నటువంటివి. సో వాటికి కనుక మీరు అప్లై చేస్తే మాత్రం 90% ఎబో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఓప్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో క్యాస్ట్ వర్గా కట్ ఆఫ్ అనేది పర్ఫెక్ట్గా చెప్పడానికి లేదు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ప్రీవియస్ 2024కి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ అనేవి రిలీజ్ చేశారో సేమ్ అదే రిజల్ట్స్ అయితే ఉంటాయి. అంటే అలాంటి ఎక్కువగా మార్పులు అయితే ఉండవు. ఇంకా మనకి కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది కానీ ఈసారి కూడా తగ్గేటువంటి అవకాశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు వేరే సర్కిల్స్కి సంబంధించి కనుక మీరు అప్లికేషన్ పెట్టినట్లయితే ఏంటంటే మీకు కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీరు లక్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు మన స్టేట్స్ కాకుండా వేరే సర్కిల్స్కి సంబంధించి కనుక అప్లికేషన్స్ పెట్టినట్లయితే సో మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను మెయిన్ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, ఫీల్ అయినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలకి ఫీ లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీ లేదు. కాబట్టి జస్ట్ ఒక రాయి వేయండి, తగిలితే జాబ్ వస్తుంది. లేదంటే ఒక 10 నిమిషాలు అప్లికేషన్ చేయడానికి వేస్ట్ అయితే అవుతుంది అనుకోవాలి, అంతేగాని సో ఫీల్ అయినటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీరు లక్ అనేది టెస్ట్ చేసుకోండి. సో తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి, మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నా కూడా. సో ఈ విధంగా మనకి అసలు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అంటే మనకి ఎగ్జాక్ట్గా మన తెలుగు స్టేట్లో అయితే సో ప్రీవియస్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ అయితే ఎలాంటి మార్పులు అయితే ఉండవు. కానీ మీరు వేరే సర్కిల్స్కి సంబంధించి అప్లై చేస్తే మాత్రం మీకు 90% ఎబో 90% బిలో 89% ఉన్నా కూడా మనము ఓప్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి కేటగిరీలను బట్టి ఇంకా మారుతుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 85% ఎబవ్ ఉన్నా కూడా ఓప్స్ పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ వర్గా కట్ ఆఫ్ కూడా మారుతుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఇక్కడ మనకి వెబ్సైట్లో ప్రీవియస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మెరిట్ లిస్ట్లు అనేవి రిలీజ్ చేస్తారు. అన్ని స్టేట్ వైడ్గా మీరు మెరిట్ లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఎక్కువగా ఇక్కడ తక్కువ పర్సంటేజ్ ఉంది కట్ ఆఫ్ అనేది చూసుకొని ఆ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టేసేయండి. వీడియో ద్వారా మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.